श्रीगुरुभ्यो नमः। हरि ओं। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ పోతన భాగవతంలోని మొదటి యొక్క సర్గలో నారదుని పూర్వజన్మ వృత్తాంతము అనేది ఈరోజు చెప్పుకుంటాం. మహాత్మా, నేను పూర్వకల్పంలో మొదటి జన్మలో వేదబాదుల ఇంట్లో ఆ ఇంటి దాసీకి పుట్టాను. చిన్నప్పుడు వారలచే పంపబడి ఒక వానాకాలంలో చాతుర్మాస్య నిమిత్తం ఒకచోటనే నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ మహానుభావులకు పరిచర్యలు చేస్తూ ఉండేవాడిని. ఓటమితో నెల్లప్పుడును బాటవమున పనులు చేసి బాలురతో నే యాటలకు బోక యొకజం జాటమును లేక భక్తి సలుపుదు ననగా. ఓ పాపరహితుడా, భయంతో నేర్పుతో ఎల్లప్పుడూ పనులు చేస్తూ తోటి పిల్లలతో ఆటపాటలకు పోకుండా ఏ జంజాటము పెట్టుకోకుండా భక్తితో మహాత్ముల్ని సేవించేవాడినండి. మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు వానకెండకు నోడన్ ముంగల నిలుతును నియతిని వెంగలి క్రియజనుదు సురు వివేకము తోడన్. శుభం కలుగుతుందని వాళ్ళ ఎంగిలి భక్షిస్తూ వానకు ఎండలకు భయపడకుండా వాళ్ళ ముందరే నిలుస్తూ వివేకంతో పైకి మాత్రం మూడిని వలె ఉండేవాడిని. ఈ విధంగా నేను వారిని వర్షాకాల శరత్కాలాలు సేవించాను. వారు కూడా నా మీద అమితమైనటువంటి కృపను చూపించారు. వారల్ కృష్ణ చరిత్రములు చదువగా వర్ణింపగా బాడగా నా రావంబు సుధారస ప్రతిమయై యాశ్రాంతమున్ వీనులం దూరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటం ప్రారంభించిది విష్ణు సేవకితర ప్రారంభ దూరుండనై. ఆ యోగిజనులు శ్రీకృష్ణుని యొక్క చరిత్రను చదువుతూ వర్ణిస్తూ పాడుతూ ఉండేవారు. ఆ గానం అమృతరస ప్రవాహమై ఎప్పుడూ నా వీరుల విందు చేసేది. నేను పరిపూర్ణంగా సంతోషించి ఇతర పనులు ఏమి చేయకుండా విష్ణు సేవ మాత్రమే చేస్తూ ఉండేవాడిని. ఈ విధంగా నాకు హరిసేవలో అత్యంత ఆసక్తి ఏర్పడ్డ కారణంగా ప్రపంచానికి అతీతుడను బ్రహ్మస్వరూపుడను అయిన నా యందు స్థూలము సూక్ష్మము అయిన శరీరం మాయాకల్పితమనే విషయం తెలిసిపోయింది నాకు. ఆ మహాత్ములైన యోగిజనుల మూలంగా రజస్తమో గుణాలను హరించే భక్తి సంభవించింది. అంత చాతుర్మాస్య వ్రతం పూర్తయ్యేసరికి ఆ యోగిజనులు యాత్ర చేద్దామని అనుకున్నారు. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మాని గొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవస్థలతో గారుణ్య సంయుక్తలై ఉపదేశించరి నాకు నీశ్వర రహస్యోధార విజ్ఞానమున్. ఎంత అదృష్టవంతుడో చూడండి ఆయన. ఈ విధంగా అపచారములు లేకుండా చపరత్వం మాని నిత్యము వారికి పరిచర్య చేసి కొలిచిన కారణంగా వారెంతో సంప్రీతులయ్యారు. నిష్కపటంగా దీనుల పట్ల ఎంతో వాత్సల్యంగా కరుణతో ఈ రహస్యమైన ఈశ్వర విజ్ఞానాన్ని వారు ఉపదేశించారు. నేను కూడా వారి ఉపదేశం వల్ల వాసుదేవుని మాయాప్రభావం తెలుసుకున్నాను. మనం చేసే కర్మలను ఈశ్వరార్పణం చేస్తే తాపత్రయం నశిస్తుంది. ఏ ద్రవ్యం వలన ఏ రోగం వచ్చిందో అదే ద్రవ్యం ఆ రోగాన్ని మాన్పలేదు. ఇతర ద్రవ్యముల చేత ఆ రోగం మానుతుంది. అలాగే కర్మల సంసారానికి కారణమైన ఆ కర్మలను ఈశ్వరార్పితంగా చేస్తే అప్పుడు అవి మనల్ని బంధించవు. ఈశ్వరార్పణంగా చేసే కర్మలు విజ్ఞానానికి కారణమై ఈశ్వరునికి సంతోష కారణమై చివరికి భక్తి యోగానికి కారణమవుతాయి. ఈశ్వర సంకల్పం వల్ల కర్మలను చేసేటువంటి వారు కృష్ణుని యొక్క గుణములను నామములను వర్ణిస్తూ స్మరిస్తూనే ఉంటారు. ఓంకారంతో వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ అనే 4 నామాలని భక్తితో పలికి నమస్కారం చేసి కేవలం మంత్రమూర్తి అయిన రూపం లేని యజ్ఞపురుషుడిని పూజించే పురుషుడు సమ్యక్ దర్శనుడు అవుతాడు. ఏ నవ్యతమున జేయగ దానవకుల వైరి నాకు ధనయందలి విజ్ఞానమునిచ్చెను మదనుష్ఠానము నతడెరుగ నీవు సలుపుము దీని. నేను ఈ విధంగా చేసినందువల్ల శ్రీహరి నాకు విజ్ఞానాన్ని ఇచ్చాడు. నా అనుష్ఠానం అతనికి తెలుసు. నువ్వు దీన్ని కూడా ఆచరించు. మునికులములలోన మిక్కిలి వినుకులు గలవాడ వీవు విభుకీర్తులు నీవను దినమున బొగడగ వినియడి జనములకున్ దుఃఖమెల్ల శాంతింబొందున్.
మునులకెల్లా చాలా పేరెనిక గలవాడవు నువ్వు శ్రీహరిని పొగడుతూ ఉంటే వినే జనాలకు దుఃఖం నశించి శాంతి కలుగుతూ ఉంటుంది. ఇలా నారదుడు చెప్పిన అన్ని విషయాల్లో విని వ్యాసుడు మళ్ళీ ఇలా అన్నట్టండి, విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముని చెప్పి పోయిన బాల్యంబున వృద్ధభావమున నీకే రీతి సంచారముల్సలే నీకిప్పుడు పూర్వకల్పమతి ఏ జాడం ప్రదీపించే దత్తనువుం బాసిన చందమెట్లు చెప్పుమా దాసీ సుతత్వంబుతోన్. ఆ యోగిజనులు నీ కరుణతో విజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా, మరి అప్పటి నుండి వృద్ధుడు అయ్యే వరకు పర్యంతము నీ సంచారం ఎలా సాగిందయ్యా? నీకు ఇప్పుడు పూర్వకల్పంలో జరిగిన విషయం ఇప్పుడు ఎలా గుర్తుంది? దాసీపుత్రుడు అయిన నువ్వు ఆ శరీరాన్ని ఎట్లా విడిచిపెట్టావు అని ఈ ప్రకారంగా వ్యాసుల వారు అడిగేసరికి నారదుడు మళ్ళీ ఇలా సమాధానం చెప్తున్నారట. దాసీపుత్రుడైన నేను భిక్షుల వలన హరిజ్ఞానాన్ని కలిగి ఉన్నానని చెప్పాను కదా. మంబులేనిన వారి మందిరమున గల పనులెల్ల గ్రమమున భక్తి చేసి తన పరాధీనత తలపదు సొలసితి నలసితి నాకుంటిననుచు వచ్చి మాపును రేపును మా తల్లి మోహంబు సొంపార ముద్దాడు చుంచు దువ్వు దేహంబు నివుర మోదించు గౌగిట చేర్చు నర్మిలి నన్నిట్టు నరసిమనుప నేను విడిచిపోక ఇంట నుండి తినయ్య బోహిగాక ఎరుక మోసపోక మారు చింతలేక మౌనినై ఏనేండ్ల వాడ నగుచుకొన్ని వాసరములు. మా తల్లిది చాలా జాలిగుండే. మమ్ము ఏలిన వారి ఇండ్లలో ఉన్న పనులన్నీ భక్తితో చేసేది. ఎప్పుడూ తన పరాధీనతను గురించి ఆలోచించేదే కాదు. అయ్యో నా బిడ్డ సొలసిపోయాడు ఆకలితో బాధపడుతున్నాడంటూ వచ్చి ఈవేళ రేపు మా అమ్మ ముద్దాడుతూ జుట్టు దువ్వేది, దేహం అంతా నిమురుతూ సంతోషించేది, ఒకసారి కౌగిట్లోకి తీసుకునేది. ఇంత ప్రేమతో చూసుకునే మా అమ్మను విడిచిపెట్టి వెళ్ళలేక నేను ఇంట్లోనే ఉండిపోయాను. నేను మోహంలో పడలేదు, మోసపోలేదు, వేరే చింత లేదు. అలా మౌనంగా 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు చూడండి, 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు అలా ఉన్నారు అంటే 5 ఏళ్ల ప్రాయానికి ముందే భాగవతుల సేవ చేసి ఆయన విష్ణు యొక్క భక్తిని అలవర్చుకున్నారు వారి దగ్గర నుంచి. చూడండి, అది గొప్పతనం. 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు మా అమ్మ దగ్గరే ఉండిపోయారు. 5 ఏళ్ల వరకే ఉన్నట్టు వాళ్ళ అమ్మ దగ్గర పాపం ఆయన. సదనము వెలువడి తెరుగున చెదరకమా తల్లి రాత్రి చీకటి వేళన్ మొదవంబిదుకొకపని పదభాగము గరచె ద్రొక్కబడి మునినాథ. ఓ వ్యాస మునీంద్ర, ఒకరోజు ఏం జరిగిందంటే అమ్మ రాత్రి చీకట్లో ఇల్లు దాటి ఆవు పాలు పెతకడం కోసం బయటికి వెళ్ళింది. చీకట్లో చూసుకోకుండా పామును తొక్కేసరికి అది కాటు వేసింది. నీలాయతి పోగపణ వ్యాళానల విషమహోగ్రవహ్ని జ్వాల మాలా వినిపాతితయై వ్రాలిను ననగన్న తల్లి వసుమతి మీదన్. అయ్యయ్యో, భయంకరమైన ఆ త్రాజుపాము కోరల్లోని మహా ఉగ్రమైన విషాగ్ని జ్వాలల వల్ల నా కన్న తల్లి నేల మీద పడిపోయింది. తల్లి దరిద్రపై నొరగి తల్లడిపాటును చెంది చిత్తముంబల్లటిలంగ ప్రాణములు వాసిన చూచి కలంగనే కేను నా యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసి మేలురాజిల్లే నటంచు విష్ణు పదచింత యొనర్పగా బుద్ధి చేర్చుచున్. అబ్బా, ఏమి ఆ భావన అండి! 5 ఏళ్ల ప్రాయంలో మా అమ్మ నేల మీద పడి గిలగిలా తన్నుకొని చిత్తం చెలింపగా ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యాన్ని చూసి నేను ఏమాత్రం త్రుట్టుబాటు లేకుండా, నా మనస్సులో ఏమాత్రం మోహం లేకుండా నిలబడి బంధం తెగిపోయింది అనుకున్నాను. ఇక నాకు ఆ హరి యొక్క చింతనే కర్తవ్యము అని అనుకున్నాడు. ఆయన వయసు ఎంతండి? 5 సంవత్సరాల ప్రాయం. అలా అనుకొని ఉత్తర దిక్కుగా బయలుదేరి జనపదాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, మందలు, కిరాత పుడింద నివాసాలు, ఉపవనాలు, అనేక చిత్రమైన ధాతువులతో కూడిన పర్వతాలు, మదించిన ఏనుగులు, తమ తుండవులతో విరిగొట్టబడిన కొమ్మలు గల మహావృక్షాలు, బాటసారుల శ్రమను పోగొట్టే తటాకములు, అనేక రకాల పక్షుల కలకలారావాలతో మనోహరంబులై వికసించిన తామర పువ్వుల్లోని మధువును త్రాగి పరిభ్రమించే గండు తుమ్మెదలు కల అందమైన సరోవరాలు దాటి ముందుకు సాగిపోయాను. అప్పుడు నాకు ఆకలి దప్పిక ఎక్కువ కాగా ఒక నదీ హ్రదములో స్నానము చేసి శుచి అయి నీరు త్రాగి శ్రమనంతా కూడా పోగొట్టుకున్నాను. సాలావ్రక కపిబల్లుక కోలేబ లులాయ శల్య మూక శరభ సాధూల శశ గవయ ఖడ్గ వ్యాళ జగరాది భయద వనమధ్యమునన్. 5 ఏళ్ల ప్రాయం అండి. ఎక్కడండి మనం? తోడేళ్ళండి, కోతులు, ఎలుగుబంట్లు, వరహాలు
ఏనుగులు, మహిషాలు, ఏడుపందులు, గొడ్లగోపులు, శరమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మునుబోతులు, ఖడ్గమృగాలు, క్రూర సర్పాలు, కొండ చెరువులు నిండిన భయంకర అరణ్యాల గుండా అలా ప్రయాణించేటండి ఆయన. దాటుటకు శక్యంగాని వెదురు, గాలి తాకున మోగడు వెదురు ఇత్యాది పొదరిండ్లకు దగ్గరగా ఒక రావి చెట్టుకు దగ్గర కూర్చొని నేను విన్న విధంగా నా హృదయాంతరాళంలో ఉన్న పరమాత్మైన హరిని గురించి చింతించాను. ఏమని చింతించారు? ఆనందాశ్రులు గన్నులన్ వెడల రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢుడైన నా తలపులో నా దేవుడున్ దోచే నానందాబ్దిగతుండనై ఎరుగా లేనైతిన్ నన్ను నీశ్వరిన్ నానాశోకహమైన యత్తనువు గానం లేక ఇట్లంతరన్. ఆనందాశ్రులు నా కన్ను నుండి కారుతూ ఉండగా పులకించిపోయినటువంటి దేహంతో, శరీరంతో ఆయన యొక్క పాద కమలాలను ధ్యానిస్తున్న నా తలపులో ఆయన దర్శనమిచ్చారు. నేను ఆనందసాగరంలో మునిగి ఉన్న నన్ను నేను మరచిపోయాను. కన్నులు తెరిచి చూసేసరికి పరమేశ్వర స్వరూపం అదృశ్యమైపోయింది. లేచి నిల్చున్నాను. పరమేశ్వరుని దివ్యస్వరూపాన్ని చూడాలనే కాంక్షతో హృదయంలో నిలుపుకొని బాధపడుతూ వెతికాను, కానీ కానరాలేదు. అంతలో నిర్మానుష్యమైన వనంలో తిరుగుతున్న నన్ను ఉద్దేశించి వాక్కులకు అగోచరుడైన హరి గంభీరము మధురమైన మాటలతో నా శోకాన్ని ఉపశమింపజేస్తూ ఇలా అన్నారట. ఏల కుమార శోషిలగా నీ జననంబున నన్ను గానగా జాలవు నీవు కావ ముఖషక్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులుగాని కుయోగి గానగా జాలడు నీది కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. కుమారా, నీవెందుకు వృధాగా శోషిల్లుతున్నావు? ఈ జన్మలో నన్ను దర్శించలేవు. అరిషత్ వర్గాన్ని జయించి కర్మలను నిర్మూలన చేసుకున్న మునుముఖ్యులు తప్ప ఇతరులు నన్ను చూడలేరు. అయినా నీ మనస్సులోని కోరికను కొనసాగించడం కోసం నా యథార్థ స్వరూపాన్ని నీకు చూపించారు. నా వలని కోర్కియూరకపోవద విడిపించు దోష పుంజములను మత్సేవం బుట్టును వైలమ భావింపగనాదు భక్తి బాలక వింటే. ఓ బాలక, నా మీద పుట్టిన నీ కోరిక వృధాగా పోదు. నా యందు భక్తి నీ దోష సమూహాల నుండి నిన్ను విడిపిస్తుంది. నా యందు కలుగ నీమది వాయుదు జన్మాంతరముల బాలక నీవీ కాయంబు విడిచ మీదట మా అనుమతి బుట్టగలవు మద్భక్తుడవై. ఓ బాలక, జన్మాంతరాల్లో కూడా నా మీద భక్తి పోదయ్యా. ఈ జన్మలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి నా ఆశీర్వచనంతో మరుసటి జన్మలో నా భక్తుడివై పుడతావయ్యా. వినిమి సృష్టి లయంబు నుండి యుగముల్ వేయైన కాలంబుయామిని అయి పోయడి బోపగా గలుగుచు మీద మున సృష్టి యందు నిర్రూఢ స్మృతితోడ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనతం చెందెడు శుద్ధ సాత్వికులలో గణ్యుడవై అర్భక. ఓ బాలక, విను. ఈ సృష్టి లయాన్ని పొంది 1000 యుగాల కాలం చీకటి రాత్రికి గడిచిపోతుంది. పిమ్మట సృష్టి మళ్ళీ ఏర్పడుతుంది. అప్పుడు నిర్దోషుడివై ప్రసిద్ధ స్మృతితోడ నీవు జన్మిస్తావు. ప్రసిద్ధ స్మృతి. నా కృపతో శుద్ధ సాత్వికుల్లో లెక్కింపదగిన వాడిగా ఘనతను పొందుతావు అని ఆకాశం శరీరంగా, ఋగ్వేదం మొదలైన విశ్వాసంగా, సర్వాన్ని నియమించే శాసకుని స్వరం పలుకుగా నేను తల వంచి బ్రొక్కాను. భగవంతుని కరుణకు సంతోషించి మదాన్ని దిగనాడి మత్సరాన్ని విడిచి కామాన్ని నిర్జించి క్రోధాన్ని వర్జించి లోభాన్ని మోహాన్ని విసర్జించి సిగ్గును విడిచి ఆ హరి యొక్క అనంతనామాన్ని పఠిస్తూ కూర్చున్నాను. పరమశుభంకరులైన ఆయన చరిత్రనే చింతన చేస్తూ నిరంతరము సంతుష్టాంతరంగుడని కృష్ణనామాన్ని, కృష్ణ భగవాన్ని నా బుద్ధి యందు నిలిపి నిర్మలమైన అంతఃకరణముతో విషయాల పట్ల పూర్తి వైరాగ్యంతో కాలానికి ఎదురు చూస్తూ భూమి మీదే తిరుగుతూనే ఉన్నాను. కొంతకాలానికి మెరుపు మెరిసినట్టుగా మృత్యు వచ్చిందండి. చూడండి ఎంత పోలికో. మెరుపు మెరిసిందట. మృత్యువు రావడానికి మెరుపు రావడంతో పోల్చుకుని, అంటే ఈ భావబంధాలు ఈ శరీరంతో సంబంధం తెగిపోయింది. ఈ పాంచభౌతికము కర్మస్వరూపమైన పూర్వదేహాన్ని విడిచి శ్రీహరి యొక్క కరుణచే శుద్ధ సత్వమయమైన భాగవత దేహంలో ప్రవేశించారు. అంత 3 లోకాలను సంహరించి ప్రళయకాల జలరాశి మధ్య శయనిస్తున్న శ్రీమన్నారాయణయందు నిద్రపోవాలనే కోరికతో బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను అతని లోపల ప్రవేశించాను. అంత 1000 యుగముల కాలం గడిచిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మ నిశ్వాసం వలన
మరీచి మొదలైన మునులు మళ్ళీ నేను కూడా వారితో పాటు జన్మించాము. అప్పటి నుండి నేను అఖండిత బ్రహ్మచర్యంతో ఉంటూ మహావిష్ణువు అనుగ్రహం చేత ఈశ్వరుని చేత ఇవ్వబడిన సప్తస్వరాలు తమంత తామే పలుకుతున్న ఈ వీణాలాపన యందు ఆసక్తిని కలిగి 3 లోకాల్లోనూ బహిరంతరాల్లో కథాగానం చేస్తూ చరిస్తూ ఉంటాను. తీర్థపాదుడైన దేవుండు విష్ణుండు తన చరిత్ర నేను దబిలి పాడజేరబడ్డవాని చెలువుననే తెంచి ఘనుడునా మనమున గానవచ్చు. తీర్థపాదుడైనటువంటి విష్ణువు ఆయన చరిత్ర నేను గానం చేసుకుంటే పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనసులో కనిపించేవాడు. వినుమీ సంసారంబను వనవీధిలో మునిగి కర్మ వాంచలచే వేదన బొందెడు వానికి విష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్ర. ఓ వ్యాస మునీంద్ర విను, ఈ సంసార సముద్రంలో మునిగి కర్మల్లో కొట్టుమిట్టు వేదన పొందేవానికి విష్ణుని యొక్క గుణవర్ణన తెప్ప వంటిది. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యుగామ రోషముల బ్రిజోతిదంబమ యగు శాంతి వహింపదు విష్ణు సేవచే గ్రమమున శాంతి గైకొనిన కైవడినాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల మునిమండన చెప్పితి నీవు గోరినన్. యమ నియమాది యోగ మార్గముల చేత ఆత్మనియంత్రితమైనా సరే కామక్రోధాల చేత రెచ్చిపోతూనే ఉంటుంది మనం ఎంత ప్రయత్నం చేసినా. కానీ శాంతి పొందదు. వాసుదేవుని సేవ చేత క్రమంగా శాంతి లభిస్తుంది. ఓ మునికుల భూషణ, నా యొక్క పూర్వజన్మ కర్మల సరహస్యాన్ని నువ్వు కోరినట్టుగా చెప్పడం జరిగింది అని ఇట్లు భగవంతుడు నారద మహర్షి వ్యాసమునీంద్రుని వీడుకొని వీణ వాయించుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత సౌనకాదులతో ఇలా అన్నట్ట సూతుడు, వాయించు వీణనెప్పుడు, చూడండి, వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతముల జగములకు జేయించు చెవుల పండువు మాయించు నగలినిట్టు మతిమరిగలదే. ఎప్పుడు వీణను వాయించుకుంటూ ముకుందుని మీద గీతాలు పాడుకుంటూ లోకాలకు చెవుల పండుగ చేస్తూ లోకుల పాప సమూహాలను పోగొట్టే నారద మహర్షి వంటి ఋషి ఎక్కడ దొరుకుతాడు? అలా నారదుని నృతించిన సూతుడిని చూసి నారదుల మాటలు విన్న తరువాత భగవంతుడైన వ్యాసమునీంద్రుడు ఏం చేశారు చెప్పవలసిందని సౌనకుడు కోరగా సూతుడు వారు మళ్ళీ ఇలా అంటున్నారట. బ్రహ్మదైవత్యమైన సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులకు సత్రయాగములు చేసుకోవడానికి వీలుగా బదరీ వృక్షములతో కూడిన శమ్యాప్రాసం అనే పేరుతో ప్రసిద్ధమైన ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ కూర్చుని వ్యాసుడు జలములను వార్చి తన మనస్సును స్థిరం చేసుకొని భక్తితో పూర్ణుడైన ఈశ్వరుని చూశాడు. ఈశ్వరుని ఆధీనంలో ఉంటూ మాయా ప్రభావం వల్ల తాను త్రిగుణాత్మకుడని అభిమానిస్తూ కర్త అని భోక్త అని అనేక అనర్థములు పొందుతూ ఉంటాడు. ఈ అనర్థానికి నారాయణుని మీద భక్తి తప్ప వేరుగా ఉపశమనం లేదు అని నిశ్చయించి అవనీ చక్రములోననే పురుషుడే యామ్నాయమున్ విన్న మాధవుపై లోకశరణ్యపుపై భవములను దప్పింపగా జాలు భక్తి విశేషం భుజనించునట్టి భువన క్షేమంకరంబైన భాగవతామ్నాయము బాధనాయనుడుదా కల్పించే నేర్పొప్పగన్. ఈ భూమండలమున మీద ఏ మహాగ్రంథాన్ని విన్న మాత్రం చేతే లోకానికి ఆధారభూతులైనటువంటి మాధవునిపై భక్తి విశేషాలు పుడతాయో అటువంటి భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాస మహర్షి నేర్పుతో వ్రాసేట. ఈ విధంగా భాగవతాన్ని నిర్మించి మోక్షార్థి అయిన సుఖమహర్షి చేత చదివించాడు తన పుత్రుడి చేత. ఈ మాటలు విన్న సౌనకుడు మోక్షమునందు మాత్రమే ఆసక్తి కలిగిన సర్వాన్ని ఉపేక్షించే సుఖయోగి భాగవతాన్ని ఎందుకు అభ్యసించవలసి వచ్చింది, ఎందుకు అభ్యసించాడు అని అడిగేసరికి సూతుడు వారిలా అన్నారట. ధీరులు నిరక్షేపులు నాత్మారాములనైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర. జితేంద్రియులు, ఏ అపేక్ష లేనివారు, ఆత్మారాములైన మునులు శ్రీహరిని అత్యంత భక్తితో భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో అలాగే ఉంటారు. ఈ విధమైనటువంటి స్థితికి చేరుకున్న భక్తులు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తారట. నాకు ఐశ్వర్యం వద్దు, కీర్తి వద్దు, సౌఖ్యం వద్దు, మరేమి వద్దు, నీ పాదార విందాల్లో నాకు వినిర్మల భక్తిని అనుగ్రహించు, ఇదే నాకు కావలసింది అని అటువంటి స్థితి ఉన్నవాళ్ళు అంటారట అని రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారు. హరిగుణవర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయుని శుభతత్పరతం భటించే ద్రిజగ వరమంగళమైన భాగవత నిగమంబున్
హరి యొక్క గుణములను వర్ణించడం కింద ఆసక్తి గలవాడు, హరియందు ఉత్తమమైన భక్తి గలవాడు అయిన సుఖమహర్షి 3 లోకాలకు మంగళకరమైన ఈ భాగవత సంహితను శుభాలను కోరి పఠించాడు. నిగమములు వేయు జదివిన సుగమంబులు కావు ముక్తి శుభాగత్వంబుల్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముని నివస సనము బుధ. అంటే వేదములు 1000 సార్లు చదివినా ముక్తి మాత్రం లభ్యం అవదండి. ఈ భాగవత నిగమాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది అని ఇక్కడ కథలోకి వస్తున్నాడు. అర్జునుడు పుత్రాంతకుడైన అశ్వత్థామని బంధించడం అంటే భాగవత కథలోకి ఎలాగ రంగప్రవేశమో అది చేస్తున్నాం అన్నమాట. రాజర్షి అయిన పరీక్షుడు మహారాజు యొక్క జన్మను, ఆయన చేసిన కర్మములను, ఆయన పొందిన ముక్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని, కృష్ణుని యొక్క కథను నీకు వినిపిస్తాను. కురు పాండవ సంగ్రామంలో వీరులైన వాళ్ళు స్వర్గానికి వెళ్ళారండి. భీముని కథాగాథాన్ని దుర్యోధనుడు తొడలు విరిగి కూలిపోయాడు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించడం కోసం నిద్రపోతున్న ద్రౌపది యొక్క పుత్రుల యొక్క శిరస్సులను ఖండించి తెచ్చి సమర్పించాడు. ఇది చాలా క్రూరమైన కర్మ అని లోకులు అతన్ని నిందించారు. తప్పు కదండి నిద్రపోతున్న వాళ్ళు చెప్పడం. బాలుర చావు కన్నముల బడ్డ గలంగి ఎలంగి యొరుగంజాలక బాష్పోతోయ కణజాలము చెక్కులరాల నేటి పాంచాల తనూజ నేలబడి జాలి బడంగని ఎత్తు మంజు వాచాలత చూపుచు చికురజాలము ద్రువ్వుచు గ్రీడి ఇట్లన్. తాను తన్న కుమారులందరినీ అశ్వత్థామ చంపేశాడు అనే విషయం ద్రౌపది చెవిని పడింది. ఓర్వలేక కన్నుల నీరు చెక్కుల మీద పడి కాలువలు కట్టుగా ఏడిచి ఇక నేల మీద పడి దొర్లుతూ ఉంటే అర్జునుడు మృదువుగా ద్రౌపదిని అవదారుస్తూ శిరోజాల దువ్వుకు ఇలా అన్నారట. అర్జునుడు అన్నట్ట, ధరణీసాత్మజ నీవు భగవన్ ధర్మంబే యా ద్రౌణి నిష్కరుణుండై వెదడించి బాలకుల మద్గాంధీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శరమున్ ఖండించనే దెత్తు దచ్చిరమున్ ద్రొక్కి జలంబులాడు మెచటన్ సీతాంశు బింబానన. అర్జునుడు అన్నట్టు చూడలేక ద్రౌపదిని, ఓ ద్రౌపది, క్షత్రియ కులంలో పుట్టిన దానివి, నీకు శోకించడం తగదు. ఆ ద్రోణపుత్రుడైన అశ్వత్థామ కరుణ లేకుండా బాలులను చంపాడు. నా గాంధీవం నుంచి విడిచిపెట్టిన భయంకరమైన బాణాల చేత వాని శిరస్సును ఖండించి తీసుకొస్తాను. వాని శిరస్సును కాళ్ళతో త్రొక్కి ఇక్కడ నీవు జలకాలాడు అని చెప్పేటండి అని ద్రౌపదీదేవిని ఓదార్చి తనకు మిత్రుడు సారథైన హరి మేలు అంటూ ఉండగా కవచం తొడుక్కున్నట్టు గాంధీవాన్ని ధరించాడు. కపిధ్వజుడి అశ్వత్థామ వెనకాల అతను వెతుకుతున్న దాన్ని అధిరోహించాడు, తోరించేట. తన్నం జంపెదనంచు వచ్చు విజయం దర్శించి తద్రోడి ఆపన్నుండై శిశుహంతగావన నిజ ప్రాణేచ్చ బారిన్ వడిన్ మున్నా బ్రహ్మ మృగాకృతిందనయకున్ మోహించి క్రీడింప నా సంపన్నుడు హరుజూచి పారు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితో. ఏమండి మరి అంత వీరుడైతే అక్కడ నిలబడి ఉండొచ్చు కదా అశ్వత్థామ. ఎందుకు పారిపోయాడండి? తను చేసిన పని తప్పని అందరికీ తెలుసు, అతనికి తెలుసు. తనను చంపుతానంటూ వస్తున్న విజయుడిని చూసి శిశుహంతకుడైన అశ్వత్థామ విపత్తులో చిక్కుకున్నవాడే ప్రాణాలు కాపాడుకోవడం కోసం వడివడిగా పరిగెడుతూ ఉన్నట్ట. పూర్వం బ్రహ్మ తన కుమార్తెను మోహించి క్రీడిద్దామనుకుంటూ ఉంటే అతన్ని చూసి లేడి రూపంలో పరిగెత్తుగా కాలి తేపల కొద్దీ కాళ్ళలో ఉంటే శక్తిని కొద్దీ పరిగెట్టాడండి. ఇట్లా కాళ్ళలో సత్తు ఉన్న దొద్దను పరిగెట్టి అశ్వత్థామ వెనుక చూసి పార్థుని రథురగా అలసిపోయి ఇదే విషయం తెలుసుకున్నాడు. ఇక తన ప్రాణాలను రక్షించుకోవడానికి వేరే ఉపాయం లేదని నిశ్చయించుకొని ఆచమనం చేసి సమాధిలో కూర్చొని ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని కేవలం తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం పార్థుని మీద ప్రయోగించాడండి. అది ప్రచండ తేజంతో దిక్కులంతా నిండి సర్వప్రాణులకు భయంకరమైనదిగా చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నట్టండి, పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనులు సంసారంబు సంహరింపగా నీవు దక్క నంజుల్లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వని ప్రభుడ వాజ్య పురుషుండవుగు నీవు బోధముచే మాయా నడతవు నిశ్రేయసాయాత్మయందు మాయచేత మునింగి మనువారలకు కృపచేసి ధర్మ ముఖ్య చిహ్నమైన శుభముసేయు నీవు సుజరుల నవనిలోగావ పుట్టుదువు జగన్నివాస. ఓ పద్మలోచన కృష్ణ, భక్త అభయప్రద విను. సంసారాగ్నిలో పడివేగుతున్న జనుల సంసారాన్ని తొలగించాలంటే నీవు తప్ప అంజులు లేరు.
నీవే సాక్షాత్తు పరమేశ్వరుడువు, ప్రకృతికి అవతలివాడవు, ప్రభుడువు, ఆద్యుడువు, పరమపురుషుడువు. నీవు నీ బోధ చేత మాయను తొలగిస్తావు. మాయలో మునిగిపోతున్న వారికి ధర్మసమ్మతమైన శుభాలని అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాస, శిష్టులను రక్షించడం కోసమే నీవు ఈ భూమి మీద పుడతావు. దేవాదిదేవ, ఇది ఒక బ్రహ్మాండమైన తేజస్సు భూమి ఆకాశము దిక్కుల నుండి ఎదురుగా వస్తూ ఉన్నది. అదేమిటో నాకు చెప్పు. ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించిన విషయం మాట అది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశారు. అప్పుడు హరి ఇలా అంటున్నారట, జిహ్వాత్మంబున వారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రం బదియేసే వచ్చనిదే తద్బాణాగ్నిభీసత్స నీ బ్రహ్మాస్త్రంబునగాని దీని మరలింపన్ రాదు సంహారమీ బ్రహ్మా పచ్చ మెరుంగడేయము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై. అర్జున, దుశ్శీలుడైనటువంటి అశ్వత్థామ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రమయ్యా ఇది. మహాభయంకరంగా వస్తున్నది దాని బాణాగ్ని. నీ బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల కానీ దీన్ని మరణించడం కుదరదు. దీని ఉపసంహారం అశ్వత్థామకు తెలియదు. నీ బ్రహ్మాస్త్రాన్ని దీనిపై ప్రయోగించు అని కృష్ణుడు అనేసరికి అర్జునుడు జలాలను ఆచరించి వార్చి హరికి ప్రదర్శనలు చేసి అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్ రవివహ్ని జ్యుతిబోరుచు త్రిధ్రుభువనత్రాసంబు గావింపగా వివసభ్రాంతి యుగాంతమోయని ప్రజలు వీక్షింప నావేళ మాధవు నాజ్యన్ విజయుండు చేస విసిక ద్వంద్వోపసంహారమున్. భూమి ఆకాశములు రెండో నిండి ఆ రెండు అస్త్రాలు ఇద్దరు సూర్యుల వలె రెండు అగ్నిహోత్రాల వలె ఒకదానితో ఒకటే పోరాడుతూ ఉన్నాయి. మూడు లోకాల్లోని భయం పుట్టింది. యుగానికి అంత్యకాలం వచ్చిందేమో అని వసం తప్పి ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. అట్టి సమయంలో మాధవుని యొక్క ఆజ్ఞ అనుసరించి అర్జునుడు ఆ రెండు అస్త్రాలను ఉపసంహరింపజేశాడు. ఈ విధంగా రెండు అస్త్రాలను ఉపసంహారం చేసి ధనుంజయుడు అశ్వత్థామను వెన్నాడి పట్టుకున్నాడు. కోపంతో ఎర్రబారిన కన్నులు కలవాడి యజ్ఞం చేసే సోమయాజి త్రాడుతో పశువును కట్టిన విధంగా బంధించి తానుండే శిబిరం దగ్గరకు తీసుకుని వచ్చాడండి అశ్వత్థామని అర్జునుడు. వీడిని చంపేస్తాను అంటున్న అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నట్ట, మారుపడంగలేని యసమర్దల సుప్తుల నస్త్ర విద్యలందేరని పిన్న పాపల బధించ నిశీదమునంద క్రూరుడై పారుడు వీడు పాతకుడు ప్రాణభయంబున వెచ్చ సూర్చుచున్ బారిడి వీని గావుము కృపావతి నర్జున పాపవర్జన వర్జన. అర్జున, నిద్రిస్తున్న అసమర్థులను అస్త్రవిద్యలో ఏమీ రాని వాళ్ళను పిన్న పాపలను నిశీదిలో పట్టుకొని క్రూరుడే వధించాడు. పాతకుడు వీడు ప్రాణభయం చేత ఆయాసపడుతూ పారిపోతున్నాడు, కనికరించు. వెరచినవాని దైన్యమున వేదులు దుందినవాని నిద్రమైమరచినవాని సౌఖ్యమున మధ్యమున ద్రావినవాని భగ్నుడై పరచిన దాని సాధు జడభావము వాణిని గావు మంచువా చరచిన వాణి గామినుల చంపుట ధర్మము కాదు పల్గున. కృష్ణుడు చెప్తున్నాడు మళ్ళీ, పల్గున భయపడిన వాడిని, దైన్యం చేత మతిభ్రమించిన వాడిని, శరీర స్పృహ లేని వాడిని, లేకుండా నిద్రపోతున్న వాడిని, మద్యపానం చేసి మైమర్చిన వాడిని, పరాజితుడి వాడిని, సాధుభావంలో కానీ జడభావంలో కానీ ఉన్నవాడిని రక్షించమని ప్రార్థిస్తున్న వాడిని కానీ స్త్రీలను కానీ చంపడం ధర్మం కాదయా. స్వప్రాణంబుల నివ్వడేని గరుణ సంగంబు సాలించి యజ్ఞ ప్రాణంబుల చేత రక్షణము సేయన్ వాడదో లోక దుఃఖప్రాప్తుండగు రాజదండవన సత్కళ్యాణుండవునైన నీ విప్రుండండింతు సేయ నేటికి మహావిభ్రాంతి చేరుండగన్. ఎవడు తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం కరుణ లేకుండా ఇతరుల ప్రాణాలు తీస్తాడో వాడు అధోలోకానికి పోతాడు. మళ్ళీ నేను చంపడం ఎందుకు? అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తాడు. అయితే అట్టి వానికి రాజదండం వల్ల పాపం నశించి కళ్యాణం చేకూరుతుంది. కానీ భయభ్రాంతుడైన యశ్వత్థామను కఠినంగా దండించుకో అని ఈ ప్రకారంగా కృష్ణుడు ఆనతి ఇచ్చేట. బ్రాహ్మణుడు అపరాధం చేసిన వారిని చంపకూడదనే ధర్మాన్ని పాటించి అశ్వత్థామను చంపలేదు. ద్రౌపదికి తాను చేసిన ప్రతిజ్ఞను తలచి పట్టుబడిన గురునందనుని తీసుకుని కృష్ణుడు రథం నడుపుతూ ఉంటే శిబిరం దగ్గరకు వచ్చాడు అర్జునుడు. దృఢంగా తాళతో కాళ్ళు చేతులు బిగింపడి అవయవాలని వణుకుతున్న అశ్వత్థామను విజయుడు పుత్రశోకంతో బాధపడిన ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. ఇట్లా అర్జునుడు తెచ్చిన చూపిన బాలురను చంపిన సిగ్గుచేత తల వంచుకున్న అశ్వత్థామను చూసి మ్రొక్కి బుద్ధిమంతురాలైన ద్రౌపది ఇలా అంది. అప్పటి చూడండి, తల్లి కరుణ అంటే అదండి, తల్లి అంటే అదండి.
తన పుత్రశోకాన్ని జయించిందండి ఆవిడ ధర్మానికి పాటించడంలో. పుత్రశోకాన్ని ఎవరు జయించలేరు. 5 పుత్రులు, పసివాళ్ళు పెద్దవాళ్ళు పుత్రుల్ని రాత్రి పడుకున్నప్పుడు చంపేస్తే ఆ చంపిన వాడిని ఎదురుగుండా ఉంటే ఆ మహాతల్లి ఎలా ఉందో, ఎలా క్షమించిందో, ఎంత క్షమత ఉందో ఆవిడలో. పరగన్మ మగవారలందరూ మును బ్రాణ ప్రయోగోప సంహరణాజ్యాయుధ విద్యలన్నయు ద్రోణాచార్యుచే నవ్యసించరి పుత్రాకృతిన్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేసము కరుణా సంగము లేక శిష్యసుతులను ఖండింపగా వాడియే. పూర్వం మా మగవాళ్ళందరూ కూడా బాణముల ప్రయోగ ఉపసంహరణాది విద్యలన్నీ కూడా, ఆయుధ విద్యలన్నీ కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర అభ్యసించారు. నువ్వు పుత్రాకృతిలో ఉన్న ద్రోణుడివి, ద్రోణుడి పుత్రుడు కదయా నువ్వు. నీ మనస్సులో లేసం కూడా కరుణ లేకుండా శిష్యసుతులను చంపేసావు కదయా, ఇదేం న్యాయమయ్యా? భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడవు శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. బ్రాహ్మణుడిగా జన్మించేవే, బుద్ధి చేత దయచేత ప్రకాశిస్తున్నావే, వీరాది వీరులు అగ్రగణ్యుడవే, బాలుర ప్రాణాలు తీయడం అసుర కృత్యం కదా తండ్రి, ఇది నీకు ధర్మమా? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు కించిద్రోహంబు నీకు చేయరు బలే బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల భిన్న పాపల రణ ప్రౌఢ క్రియా విహీనులన్ నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతులెట్లాడెనో. బా, నీ మీదకి వాళ్ళేమి ఉద్రేకంతో రాలేదు, నేను చంపేస్తామని కొట్టేస్తామని నరికేస్తామని రాలేదు కదా, నీతో యుద్ధానికి దిగలేదు కదా, నీకు ఎంత మాత్రం ద్రోహం చేయలేదే. కేవలం చీకట్లో భద్రంగా నిద్రపోతున్న వారిని, చిన్న పాపలను, యుద్ధ విద్యలోకి ఇంకా అడుగుపెట్టిన వారిని, నిద్రాసక్తులను కేవలం బలం ఉందనే అతిశయంతో సంహరించడానికి నీ చేతులు ఎట్లా వచ్చాయ్యా? అక్కడ పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర గిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చి చెచ్చుట సహింపనది అయి భవదీయ మాత నేదెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేర్చుచూ బొక్కుచున్నదో. అయ్యయ్యో, పుత్రశోకం చేత నేను విషాదంలో నిండుకున్న మనసుతో ఎలా బాధపడుతున్నానో అలాగే మీ అమ్మ నిన్నిక్కడికి ఈడ్చి కిరీటి అంటే అర్జునుడు తీసుకొచ్చాడు కదా, ఈడ్చి విషయం విని శోకంతో ఎలా ఏడుస్తున్నదో కదా. ఆ సమయంలో వాడు పుట్టిన తల్లి గురించి ఆలోచించింది ఆ మహాతల్లి అని కృష్ణార్జునుడు చూసి ఇట్లా అన్నదట. ద్రోణినితో సికింబడక ద్రోణ కుటుంబినియున్న దింట నక్షీణ తనూజ శోక వివసీకృతనై విలపించు భంగి నీ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు ధైర్యము నొందుచు నెంత పొక్కునో ప్రాణనియుక్తుండైన ప్రతి పాపము బ్రాహ్మణ హింస మానరే. చూడండి, ద్రోణాచార్యుల వారితో అగ్నిలో పడి సహగమనం చేయకుండా ఆయన ఇల్లాలు ఇంట్లోనే బ్రతికి ఉన్నది. పుత్రులను పోగొట్టుకొని నేను శోకంతో బాధపడుతున్నట్లే ఈ అశ్వత్థామని ఇక్కడకు తెచ్చారన్న విషయం విని ఆవిడ ఎంత బాధపడుతుందో. ఇతని ప్రాణం పోతే మహాపాపం, బ్రాహ్మణ హింసను మానేయండి అందండి ఆవిడ. భూపాలకులకు విప్రుల గోపింపం చేయదగదు గోపించిన తత్కోపానలంబు మొదలి భూపాలాటవుల గాల్చు భూకంపముగన్. భూమిని పాలించే రాజులు విప్రులకు ఆగ్రహాన్ని తెప్పించకూడదు. ఒకవేళ వాళ్ళకి కోపం వస్తే ఆ కోపాగ్నికి భూపతుల వంశాలు భూకంపం వచ్చినట్లుగా నాశనం అవుతాయి. ఈ విధంగా ద్రౌపది ధర్మసమ్మతంగా, కరుణ సమ్మతంగా, నిష్కపటంగా, సమంజసంగా, శ్లాఘనీయంగా పలికిన పలుకులు విని ధర్మరాజు సంతోషించాడు. నకుల సహదేవ సాత్యకి ధనుంజయ కృష్ణులు అంగీకరించారు. భీష్ముడు మాత్రం సమ్మతించలేదు. ఇలా అన్నట్ట, కొడుకుల బట్టి చంపెనని కోపమ్ము నందదు బాలఘాతకున్ విడువు వటంచు చెప్పిడి వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు సంపలేని నా పిడికిటి పోటునను శిరవ భిన్నము శేషద జూడు డెందరన్. అబ్బా, కొడుకులను బట్టి చంపాడని కోపం రాకపోగా బాలఘాతకుణ్ణి విడిచిపెట్టమంటుంది ఏమిటి వెర్రి ద్రౌపది? వీడు బ్రాహ్మణుడా, వీడిని విడిచిపెట్టడం కుదరదు, చంపండి. మీరు కనుక చంపకపోతే నా పిడికిటి పోటుతో వీడి శిరస్సును మీరందరూ చూస్తుండగా భిన్నం చేస్తాను అన్నట్ట భీముడు అని అనేసరికి అశ్వత్థామకు ద్రౌపది అడ్డం వచ్చింది. భీముని వేగిరిపాటు చూసి కృష్ణుడు చతుర్బుధుడై 2 చేతులు సాచి, చతుర్బుడు 4 చేతులు పెట్టుకున్నాడు, చతుర్బుధుడై 2 చేతులు దాచి భీముని వారించేటండి. మిగతా 2 చేతులతోనూ పాంచాలని తొలగించి 4 చేతులు ధరించాడండి వాళ్ళని ఆపడానికి కృష్ణుడు. అప్పటికప్పుడు 2 చేతులతో భీముని లాగాడు, 2 చేతులతో ద్రౌపదిని పట్టుకున్నాడు.
తొలగించి నవ్వుతూ భీమునితో ఇలా అన్నట్ట, అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకు దాతతాయి హంతవ్యుడు బ్రాహ్మబంధుడగు దప్పదు నిక్కము బ్రాహ్మణో నహంతవ్య యటంచు వేద విదితంబగు గావున ధర్మదృష్టి కర్తవ్యము వీని గాచుట యథా స్థితి చూడము పాండవోత్తమ. ఈ అశ్వత్థామ వీడు శిశుహంతకుడు, దురాత్ముడు, ఆతతాయి చంపదగిన వాడు, కానీ బ్రాహ్మణుని చంపకూడదు అని వేదం అంటుంది. వేద ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని వీరిని రక్షించడం తక్షణ కర్తవ్యం, యథార్థాన్ని నువ్వే ఆలోచించన్నట్టు. ఈ విధంగా ధర్మాన్ని తెలియపరిచి భీముణ్ణి కూడా ఒప్పుకునేట్లుగా చేసి అర్జునుడితో ఇట్లా అన్నాడు, ద్రౌపదికి నీకు భీమసేనునికి ఇష్టమయ్యేటట్లుగా ఇంతకుముందు నీవు చేసిన ప్రతిజ్ఞ సిద్ధించేటట్లు నేను చెప్పినట్లు చేయమని నారాయణుడు ఆనందించాడు. ఆ విధంగా అనుమతి పొందిన వాడై విశ్వస్తుత్యుడు శక్రసూరుడు మహావీరుండు ఘోరాసిచే నస్వద్ధామ శిరోజముల్ దరిగి చూడాంతర్మహారత్నమున్ సస్వత్కీర్తి వెలుంగ బుచ్చుకొని పాసభ్రాత బంధములన్ విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్బీ భాగం భాసిపోన్. లోకం చేత కొనియాడబడేవాడు ఇంద్రుని కుమారుడైనటువంటి మహావీరుడైన అర్జునుడు తన భయంకరమైన కత్తి చేత అశ్వత్థామ శిరోజాల్ని ఖండించాడు. లోపల మెరుస్తున్న మహారత్నాన్ని తన కీర్తి వెలుగునట్లుగా తీసుకొని కట్టిన తాళ్ళన్ని విప్పి తన శిబిరంలోంచి బయటికి పంపేశాడు. నిర్భయంగా బాలులను చంపిన హంతకుడైన అశ్వత్థామ తన మడిని తన తేజస్సును కోల్పోయి పాండవులకు నమస్కరించి సంతాపంతో సిగ్గుతో తన గర్వం అంతా నిర్మూలం కాగా వెళ్ళిపోయాడు. ఇంక చంపాలా వేరేగా? వాడి వద్ద ఉన్న ధనం అంతా తీసుకోవాలి, లేదా తల కొరగాలి, లేదా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. అంతేగాని చంపదగిన తప్పు చేసిన విప్రుణ్ణి చంపడం రాజులకు తగని పని. ఈ ధర్మాన్ని పాటించి అశ్వత్థామను ప్రాణాలతో వెళ్ళగొట్టారు. పాంచాలతో కలిసి పాండవులందరూ పుత్రులకై శోకించి మృతులైన బంధువర్గానికి దానకృత్యమని నిర్వర్తించారు. తులోదకాలు వదలడం కోసం స్త్రీలతో కలిసి గోవిందుడు పాండవులు గంగ దగ్గరికి వెళ్ళారు. అక్కడ తిలోదకాలకి హరిపాదముల నుండి పుట్టిన పవిత్రమైన గంగానదీ జలాల్లో స్నానం చేశారు. పిమ్మట పుత్రుల కోసం బాధపడుతున్న గాంధారి ధృతరాష్ట్రులను, కుంతీదేవి, ద్రౌపదీదేవులను చూసి మాధవుడు మునీంద్రులతో కలిసి బంధువుల మరణం కోసం బాధపడుతున్న వారి శోకాన్ని కూడా మాన్పించాడు. పాంచాలి కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం జంచద్గర్వరదార్తరాష్ట్రులని జంపించి గోవిందు డిప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహావిఖ్యాతి జయించన్ 3 తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్. అబ్బా, పాంచాలి యొక్క కొప్పు పట్టి లాగిన మహాపాపానికి క్షీణించిన ఆయువులు గల ఆయన గర్వాంధులైన దాతారాష్ట్రులందరినీ యుద్ధరంగంలో చంపించి గోవిందుడు ధర్మరాజుకు రాజ్యాన్ని పించాడు. గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగేలా చేసి మహేంద్ర వైభవంతో 3 అశ్వమేధములు చేయించాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును తన సుదర్శన చక్రంతో రక్షించిన విధానం. అనంతరం వాసుదేవుడు వ్యాసాది మహర్షుల చేత పూజింపబడి ఉద్ధవ సాత్యకలు కొలుస్తూ ఉండగా ద్వారకకు బయలుదేరాడు. ఆ ప్రేతుల్లో పాండవులను వీడుకొని రథం ఎక్కే సమయంలో తత్తరపడుతూ ఉత్తర వచ్చి హరితో ఇలా మొరబెట్టుకుంది, ఇది కాలానల తుల్యమైన విసికం వేతంచి దేవేశ నేడుదరాంతర్గత దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచున్నది. అబ్బబ్బా, దుర్లోక్యము మానుపన్ శరణమన్యం బేమియున్ లేదు నీ పదపద్మంబులే కాని ఎండరుగా నీ బాణాగ్ని వారింపవే. ఓ దేవేశ, ప్రళయాగ్ని తుల్యమైన బాణం ఒకటి ఎక్కడి నుంచో వచ్చి నా కడుపులో ఉన్న బిడ్డని కాల్చివేయాలని ఉగ్రంగా చూస్తూ ఉన్నది. ఆ భయంకరమైన బాణం నుండి రక్షణ పొందడానికి ఇతరములైన ఉపాయం ఏమీ లేదు. నీ పాదపద్మములను శరణ వేడుకుంటున్నాను, ఇతరములేవి నాకు తెలియదు. ఈ బాణాగ్ని నుండి రక్షించు స్వామి అందట. దుర్భర బాణానలమున గర్భములోనున్న శిశువు ఘనసంతాపావిర్భావంబును పొందెడి నిర్భర కృపగావుమయ్య నిఖిలస్తుత్య. అందరి చేత పొగడబడేవాడా, భరించరాని బాణాల చేత నా గర్భంలో ఉన్న శిశువు గొప్ప సంతాపాన్ని పొందుతున్నాడు. నీ కృపచేత రక్షించు తండ్రి. చెల్లెలి కోడల నీమే నల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లార బిందలోచన బల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింపగదే. నేను నీ చెల్లెలైన సుభద్రాదేవి కోడల్ని.
నీ మేనలుడు శత్రువుల చేతిలో హతురయ్యాడు. ఈ బాణాగ్ని నుండి శిశువుల ప్రాణాలను కాపాడు. గర్భమందు గమల గర్భాంత శతములు నిముడుకొన్ను వహించు నీశ్వరేశ నీకు నొక్క మాని నీ గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక. ఈశ్వర, గర్భంలో వందల కొలది బ్రహ్మాండములను భద్రంగా ఇముడుచుకునే నీకు కేవలం ఒక్క మగువ గర్భం ధరించడం, రక్షించడం పెద్ద బరువు కాదు. ఆదుకో స్వామిని వేడుకునేసరికి తనను ఆశ్రయించిన వారిని రక్షించే పరమేశ్వరుడు సుభద్ర యొక్క కోడలైన ఉత్తర దీనాలాపాలని ఆలకించాడు. ఇది ద్రోణాచార్య పుత్రుడే అశ్వత్థామ ఈ లోకం అంతా కూడా పాండవులు లేనిదిగా అయ్యదిగాక అని శపించి వేసిన దివ్యాస్త్రం తెలుసుకున్నాడు. అంత పాండవులకు అభిముఖంగా అశ్వత్థామ విడిచిపెట్టిన పదునైన శరముల దగ్గరకు వచ్చేసరికి వారు భయపడక ఎదురు నిలిచి అస్త్రప్రయోగం చేసి సమరం చేయించారు. ఇంకా అది ఎక్కడ అవ్వలేదండి. ఆ బాణం వస్తూనే ఉంది. వీళ్ళు మళ్ళీ యుద్ధానికి మొదలెట్టారు. తన సేవారతి చింతగాని పరచింత లేసబున్లేని సజ్జనులను బాండు తనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము నడ్డబెట్ట బరిచన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాకిల సుధాంతశ్చక్రమున్ చక్రమున్. తనను సేవించాలనే చింతప్ప అన్య చింత కొంతైనా లేని సజ్జనుడైన పాండుకుమారులు కాపాడాలనేటువంటి వాత్సల్యంతో అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం కోసం తన సర్వశత్రు సమూహాన్ని సాధించేది దేవతలను కాపాడిదైన తన చక్రాన్ని అడ్డువేశాడు కృష్ణుడు. అక్కడ సకల ప్రాణి హృదాంతరాళముల బాష్పజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండచ్చుతో డయ్యనన్ విరటజా గర్భంబు దా చక్ర సక్తుడై చత్రహస్తుడై అసక్తుడై వైష్ణవ మాయగప్పి కురు సంతానార్థియై ఎడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచే ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. సూక్ష్మరూపంతో సకల ప్రాణి హృదయాల్లోని జ్యోతిస్వరూపంలో ఉండే కృష్ణుడు పాండవ వంశాంకురాన్ని రక్షించడం కోసం చక్రహస్తుడై వైష్ణవమాయతో గర్భస్థ శిశువును కప్పి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అణిచివేశాడు ఆయన. ఈ విధంగా అశ్వత్థామ వేసిన తిరుగులేని బ్రహ్మశిరం అనే దివ్యాస్త్రం వైష్ణవ తేజం చేత నిరర్ధకము అయిపోయింది. తన మాయా ప్రభావముతో సకల లోక సృష్టి స్థితి సంహారములు వనరించు హరికి ఒక బ్రాహ్మణ యువకుని బాణాన్ని నివారించడం పెద్ద విచిత్రమేమీ కాదు. అప్పుడు కుంతీదేవి పాండవులతోనూ ద్రౌపదితోనూ కూడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీహరిని ఈ విధంగా స్తుతించిందట. ఏమని? పురుషుండాజ్యుడు ప్రకృతికి బరుడవ్యయు డకిల భూత బహిరంతర్భాసురుడును లోక నియంతయు పరమేశ్వరుడైన నీకు వ్రణతలుగు హరి. కృష్ణ, నీవు సనాతన పురుషుడువు, ఆదిదేవుడువు, ప్రకృతికి పరుడువు, అవ్యయుడువు, అఖిల భూతములకు లోపల బయట వెలుగుతూ ఉండేవాడివి, సకల లోకాలకు నడిపేవాడివి. పరమేశ్వరుడే నీకు నమస్కారము. తెరచాటున నాట్యం చేసే నటుని వలె మాయా అనే తెర వెనకాల నర్తించే నీ మహిమ అగోచరమైనది. పరమహంసలు, రాగద్వేషములు లేనివారు, నిర్మలాత్మలో అయిన మునీశ్వరులకు సైతం కనిపించని నీవు మూడులము సంసారవంతులము అయిన మాకు ఎలా కనిపిస్తావు శ్రీకృష్ణ. వాసుదేవ, దేవకీనందన, నందగోప కుమార, గోవింద, పంకజనాభ, పద్మమాలికాలంకృత, పద్మలోచన, పద్మసంకాసచరణ, హృషికేశ, భక్తితో నమస్కరిస్తున్నాను. తనయులతోడనే దక్యమానంబగు జతు గృహం వందును జాబకుండ గురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండ దారరాష్ట్రుడు సముద్దతి జీర లులువంగ ద్రౌపది మానంబు దలగకుండ గాంగేయ కుంభజ కర్ణాది గనులచే నా బిడ్డలనిలో నలగకుండ విరట పుత్రి కడుపులో వెలయుచూలు ద్రోణనందను తెరవహి దృంగకుండ మరియు రక్షించిదివి పెక్కు మార్గములను నిన్నునేమని వర్ణింతో నీరదాక్ష. కాలిపోతున్న లక్క ఇంట్లో మేమందరం కాలకుండా కాపాడు. కురురాజు అయిన దుర్యోధనుడు పెట్టే ఘోర విషాలకు భీమసేనుడు చనిపోకుండా కాపాడవు. దుశ్శాసనుడు సభలో చీరలు వలుస్తున్న సమయంలో ద్రౌపదీదేవి మానాన్ని కాపాడవు. భీష్మ ద్రోణ కర్ణాది వీరులచే నా బిడ్డలు యుద్ధంలో శోకించకుండా కాపాడావు. విరాటరాజపుత్రిక అయిన ఉత్తర యొక్క కడుపులో ఎదుగుతున్న చూడు అశ్వత్థామ యొక్క శరవహనికి నాశనం కాకుండా రక్షించవు.
అనేక విధాలుగా మమ్మ రక్షించిన నిన్ను ఏమని వర్ణించును తండ్రి. బల్లిదుండగు కంసు చేతను బాధవందుచు నున్న మీ తల్లిగాచిన భంగిగాచితి దాతరాష్ట్రుల చేత నేడల్ల ధనంబు జిక్కకుండగా దావకీన గుణభద్రం బెల్ల సంస్థుతి చేసి చెప్పగా నింతదాన జగత్పతి. బలవంతుడైనటువంటి కంసుని చేత బాధపడుతున్న మీ తల్లి దేవకీదేవిని రక్షించిన విధంగా దార్తరాష్ట్రులు పెట్టిన కష్టాలకు చిక్కకుండా మమ్మల్ని కాపాడు. నీ గుణములు స్తుతి చేసి చెప్పడానికి నేను ఎంతటి వాడిని స్వామి. జననమును ఐశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్చన్నులకించెన కోచరుడగు నిన్ను వినితింపగలేరు నిఖిల విబుధ స్తుత్యా. పుట్టుగా ఐశ్వర్యము ధనము విద్య వీటిచే గర్వించే స్వార్థపరులు నిష్కాములైన వారికి మాత్రమే గోచరించే నిన్ను వినితించలేరు. మళ్ళీ తన సంపదను అధికారాన్ని పేరు ప్రతిష్టలను ఆధిక్యాన్ని చెప్పుకొని గర్వించేవారు కొందరు ఉంటారు. నిజానికి ఇవన్నీ మూడురాల ముచ్చటలే కదా. మరణానంతరం వీటిలో వెంట వచ్చేది ఏమీ లేదని చెప్పి రామకృష్ణ పరమహంస గారు అన్న వాక్యాలన్నమాట. ఇదే విధంగా ఈ యొక్క పద్యానికి అది సరిపోతుంది. నీవు భక్తుల బారిని బంగారానివి, ధర్మార్థకామి విషయాల్లో వ్యామోహం తొలగించేవాడివి, రాగద్వేషాదులు లేనివాడివి, కైవల్య ప్రదాతవు, కాలస్వరూపుడివి, సృష్టి నియంతవు, ఆద్యంతరహితుడివి, ఈశ్వరుడివి, సర్వసముడివి, నిగ్రహానుగ్రహ సముద్రుడువు. ఇట్టి నీకు నా నమస్కారములు. మనుష్యులను అనుకరించే నీ లీలను నిర్ణయించడానికి ఎవరు సమర్థుడు? నీకు ప్రియము అప్రియము అంటూ ఏమీ లేవు. జన్మలు కర్మలు లేని నీవు జంతువుల్లో వరాహాది రూపాలను, మనుష్యుల్లో శ్రీరాముడు ఇత్యాది రూపాలను, ఋషుల యందు వామనుడు ఇత్యాది రూపాలను, జలచరముల యందు మత్స్యాది రూపాలను అవతరించడం అనేది లోకం కోసమే కానీ వాస్తవానికి నీకు జన్మకర్మలు లేవు. కోపముతోడ నీవు దది కుంభంబు బిండము సేయుచున్నచో గోపికద్రాట గట్టిన విగుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రము గరంబుల బ్రాముచు వెచ్చ నూర్చుచు బాపడవై నటించుట కృపాపర నామది జోజ్యమయ్యడిన్ ఉదయామయ. చిన్నతనంలో నువ్వు కోపంతో పెరుగుకుంటున్న బద్దలు కొట్టినప్పుడు గోపిక త్రాడుతో కట్టగా ఏడుస్తూ కాటుక నిండిన కన్నుల నీరు నీ ముఖమంతా వ్యాపించి చేతులతో పాముకుంటూ పాపడవై నీవు నటించిన దృశ్యం నా మనసులో ఇప్పటికీ రమణీయంగా ఉంది. ఇంటిదేవికి ఇవన్నీ తెలుసు కదా, అక్కడే ఉండేది. ఇప్పటికీ ఆశ్చర్యంగా హత్తుకుపోయింది. మలయమున జందనము క్రియ వెలయగ ధర్మజను కీర్తి వెలయించుటకై ఇలపై నభువుడు హరి ఎదు కులమున నితగించరండ్రు గొందరనంత అనంత. మలయ పర్వతం మీద చందన వృక్షం వలె ధర్మరాజు కీర్తిని వ్యాపింపచేయడం కోసం హరి ఎదుకులంలో జన్మించాడని కొంతమంది విద్యులు అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే పూర్వజన్మలో వసుదేవ దేవకి దేవులు తపస్సు చేసి ప్రార్థించిన కారణంగా సంతోషంతో రాక్షస సంహారం కోసం వారి బిడ్డడిగా అవతరించారని కొందరు అంటారు. జలరాశి మధ్యలో ఒరిగిపోతున్న వలె గొప్పదైన భారం చేత కుంగిపోతున్న భూమండలాన్ని రక్షించడం కోసం బ్రహ్మగారి కోరిక మేరకు అవతరించేవని కొంతమంది అంటారు. కర్తవ్యాన్ని మరిచి అజ్ఞానంతో కామ్యకర్మలతో తిరుగుచు కష్టాల్లో పడి కొట్టుకుంటూ ఉండేవారికి దాని నుండి నివృత్తి చేయడం కోసం శ్రవణము, చింతనము, వందనము, అర్చనము మొదలైన భక్తి మార్గములను నేర్పి వారిని రక్షించడం కోసం నువ్వు ఉదయించావని కొంతమంది అంటూ ఉంటారు. నిన్ను చింతించుచు బాడుచు పొగడుచు నీ దివ్య చారిత్రముల్ వినుచుం జూతురుగాక లోకులితరాన్వేషంబులం జూతురే ఘన దుర్జన్మ పరంపరా హరణ హక్షంబై మహాయోగి వాగ్విరుతంబైన భగవత్పాదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా. నిన్నే చింతన చేస్తూ నీ లీలలే గానం చేస్తూ ప్రశంసిస్తూ నీ దివ్యమైన చరిత్రనే వింటూ ఉండేవారు మాత్రమే నిన్ను చూస్తారు, దర్శిస్తారు. కానీ ప్రాపంచికతలో మునిగిపోయిన వారు నిన్ను మాత్రం దర్శించలేరు. అనేక దుష్టమైన జన్మల నుండి కాపాడేది, మహాయోగులు నిత్యము పొగిడేది అయినా నీ పాదాబ్జములను వాళ్ళే దర్శించగలుగుతూ ఉంటారు. సంసారంలో అనురాగం ఇచ్చే కొద్దీ జ్ఞానలాభాన్ని పొందే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞానం పొందరు ఆ దృష్టిలో ఉండిపోతారు. సంసారంపై అనురాగం తగ్గే కొద్దీ జ్ఞానలబ్ధిని పొందే అవకాశం అధికమవుతూ ఉంటుంది. దేవా,
ఏ ఆశ్రయమో లేక నీ చరణారవిందములనే ఆశ్రయించము. నీ వాళ్ళం అట్టి మమ్ము విడిచిపెట్టి వెళుతున్నావు. కరుణతో కూడిన నీ చూపులను నిత్యము చూడకపోయినట్లయితే యాదవులతో కూడిన పాండవులు ఈ శరీరాన్ని విడిచిన ఇంద్రియాల వలె కీర్తి సంపదలు లేక తుచ్చత్వాన్ని పొందుతారు. సకల కళ్యాణముల చేత కూడా నీ పాదములకే అంకితమైన ఈ భూమండలం నీవు లేకపోతే శోభించదు. నీ కృపా వీక్షణామృతం చేత ఇక్కడ ఉండే పల్లెలు పట్టణాలు సమస్తమైన మనుషులు ఉండే నివాసములు అన్నీ కూడా పుష్ప ఫలాలతో కూడి ఔషధుల చేతను చెట్లు లతలు నదులు నదములు నీటితో కూడి సమృద్ధంగా ఉంటాయి. యాదవులందు బాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై ననిసంబు మదీయ బుద్ధినాత్యాదర వృత్తితో గదియు నట్లుగా జేయ గదయ్య ఈశ్వర. ఈశ్వర, యాదవుల యందు పాండురాజు కుమారుల యందు నన్ను మోహం పట్టుకొని పీడిస్తూ ఉంది. నాకు వారిపై మోహాన్ని విచ్ఛేదం చేయి తండ్రి. పవిత్రమైన గంగానది గొప్పదైన సముద్రాన్ని చేరినట్లుగా నా బుద్ధి ఎల్లవేళలా నీ పాదారవిందముల చింతములతో కూడినట్లుగా చేయి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీక మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధి అని కుంతీదేవి అలా ప్రార్థిస్తూనే ఉన్నది. శ్రీకృష్ణ యదువంశానికి అలంకారమైన ప్రాయమైనవాడా, కిరీటికి అర్జునుడికి అత్యంత ప్రియమైనవాడా, శృంగారానికి రత్నకరం వంటివాడా, లోకద్రోహులైన రాజవంశములకు అగ్ని వంటివాడా, లోకేశ్వర ఆపన్నులైన దేవతలకు బ్రాహ్మణులకు గోగణానికి ఆర్తిని బాపేవాడా, మోక్షాన్నిచ్చే ప్రభు, నిత్యము దయను కురిపించే స్వామి నీకు మొక్కుతున్నాను. భవబంధవాలను తుంచివేయవయా అని అడిగిందట కుంతి. ఈ ప్రకారంగా తనను కీర్తిస్తున్న కుంతీదేవి మాటకు అంగీకరించి గోవిందుడు తన మందహాస విశేషం చేత మైమరింపజేసి రథం ఎక్కి హస్తినాపురానికి వచ్చాడు. కొంతకాలం ఉండి తిరిగి ప్రయాణం కావడానికి సిద్ధపడి కుంతీ సుభద్రల వద్ద సెలవు తీసుకొని ధర్మరాజు కొంతకాలం నిలువని ప్రార్థింపగా సరే అన్నాడు. బంధువత చేత శోకం చేత కుమిలిపోతున్న ధర్మరాజు కృష్ణవ్యాస దౌమ్యాదుల చేత అనేక విధాలు తెలుపబడిన అతడు తేరిపోలేదు. మోహం చేత ఇంకా బాధపడుతూ అయ్యయ్యో వీళ్ళందరినీ నేనే నా వల్లే కదా చచ్చిపోయారు అని చెప్పి ధర్మరాజు గారు బాధపడుతున్నారు. బంధువులందరూ కూడా తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించుదు దుర్జన భంగిన్ గురుబాలక ద్విజ తనూజ భ్రాతృ సంగంబు నిట్లని చంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షకిన్ నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్మానవే మానునే. తన దేహాన్ని పోషించడం కోసం అనేక జంతువులు చంపించే దుర్జన వల్లే గురువులు బాలకులు బ్రాహ్మణులు కొడుకులు సోదరులు వీళ్ళని యుద్ధంలో చంపించిన పాపకర్ముడిని ఇదంతా ధర్మరాజు గారు అనుకుంటున్నారు. ఇంత రాజ్యకాంక్ష ఉన్న నాకు 100,000 సంవత్సరాల తర్వాత అయినా నరకబాధ తప్పుతుందంటావా? ప్రజా పరిపాలన కొరకు రాజు ధర్మయుద్ధంలో శత్రులను వధించినా పాపం లేదని శాస్త్రాలు అంటున్నాయి. అయినా ఆ మాట నాకు సమర్థనీయంగా కనిపించడం లేదు. చిత్రంగ బలాలతో అనేక అక్షోహిణీల సౌన్యాన్ని పంపించాను. చనిపోయిన వాళ్ళ భార్యలకు నేను మహాద్రోహం చేశాను. గృహస్థాశ్రమ ధర్మాలైన అశ్వమేధాది యాగముల వల్ల పురుషుడు బ్రహ్మహత్యాది పాపాల నుండి పరిహారాన్ని పొందవచ్చు అని వేదాలు అంటున్నాయి. బురద వల్ల బురద నేలకు, మద్యం వల్ల మద్యం పోసిన భాండానికి శుద్ధి ఎలాగైతే లేదో బుద్ధిపూర్వకంగా చేసిన జీవహంసతో కూడిన యాగముల వల్ల చేసిన వాళ్ళకి పాపం పెరుగుతుంది కానీ తగ్గదని నా అభిప్రాయము అని ఇట్లు ధర్మసూరుడు ధర్మరాజు ఆహారాన్ని తీసుకోరకుండా భీష్మాచార్యుడు పడి ఉన్న చోటికి తాను చేసిన ప్రజాద్రోహాన్ని చెరించిపోతూ వెళ్ళేటండి. అదండి ధర్మరాజు గారిది. తర్వాత 3వ భాగంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి భీష్ముని వద్దకు వెళ్ళడం ఇవన్నీ కూడా వచ్చే భాగంలో చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.